నా పేరు శ్రీరామ్ శర్మ. అతను హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా పనిచేస్తూ ఒక వ్యక్తిని కస్టడీలో ఉంటుండగా చంపేశాడన్న అభియోగంతో కస్టడీ డెత్ కేసు పెట్టారు అతని మీద. కోర్టులో ప్రూవ్ అయింది అతనే ఆ కస్టడీ డెత్కి కారణం కూడాని. లైఫ్ అంటే యావజ్జీవ కారాగార శిక్ష విధించడం జరిగింది కోర్టు. దాని మీద అప్పీల్ ఫైల్ చేశాడు. నిన్న సదరు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కి పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ అనూప్ చిత్రకార, జస్టిస్ సుఖ్వేందర్ సింగ్ బెయిల్ గ్రాంట్ చేశారు. అప్పీల్లో పెండుకుంటుగా ఇన్నాళ్ల తర్వాత అతనికి జైలు 8 సంవత్సరాల తర్వాత ఆయనకి బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. చూసారా, అంత పెద్ద పోస్టు ఐపీఎస్ ఆఫీసరు తన డ్యూటీలో ఉంటూ కస్టడీ డెత్ అంటే కస్టడీలో చంపేశారన్న ఎలిగేషన్తో ఆయన మీద మర్డర్ కేసు పెట్టారు. మర్డర్ కేసులో ఆయన తప్పు చేశాడని ప్రూవ్ అయింది. ఆయనకి యావజ్జీవ కారాగార శిక్ష కూడా కోర్టు విధించింది. అప్పీల్లో ఆయనకి బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. ఎంత పెద్ద పోలీసు ఆఫీసర్ అయినా సరే తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ.